ప్రైజ్ ది లార్డ్. 68వ కీర్తన 6వ వచనం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. జీవితంలో ఆయా రకాల సమస్యల వలన మనము బందీలమైపోతూ ఉంటాం. చెరసాలలో ప్రత్యక్షంగా మనం ఉండకపోయినా ఆయా రకాల సమస్యలు అనే చెరసాలల్లో చిక్కుకుపోతూ ఉంటాం. ఎంత ప్రయత్నించినా వాటి నుండి బయట పడలేకుండా ఉంటాం. ప్రభువు ఇస్తున్న వాగ్దానం చెప్పమంటారా? బంధింపబడిన వారిని విడుదల చేసి వారిని వర్ధిల్ల చేస్తాడంట. యోసేపు కూడా నిష్కారణంగా ఏ తప్పు చేయకపోయినా బందీ అయిపోయాడు, చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. అసలు తన జీవితం అంతా కూడా సమస్యలు అనే చెరసాలలోనే మ్రగ్గిపోతూ వచ్చాడు. అయితే అతనిని విడిపించాడు దేవుడు ఒకానొక రోజున. అంతటితో ఆగలేదు, అతనిని ఎవరికి అందనంత ఎత్తుకి వర్ధిల్ల చేశాడు. అవును ప్రియులారా, ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమ ఎప్పుడు నీతో ఉంటుంది అనుకోవద్దు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న వేదన ఎప్పుడు నీతో ఉంటుంది అనుకోవద్దు. విడుదల ఇచ్చే రోజు రాబోతా ఉంది. దేవుడు నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు. కృంగిపోవద్దు. విశ్వాసం దేవుని మీద పెట్టుకో. నీ మీద కంటే, నీ జ్ఞానం మీద కంటే, నీ శక్తి మీద కంటే దేవుని మీద పెట్టుకో. యోసేపు దేవుని మీద ఆధారపడ్డాడు. ఇలాంటి కష్టాలు నాకు ఎదురవుతాయా అని ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు. సొంత అన్నల చేత మోసగించబడము, అమ్మివేయబడము, కొట్టబడడం, తిట్టబడడం, అవమానించబడడం, వెలివేయబడ్డం, దూరం అయిపోవడం, ఆ తర్వాత పొతీఫర్ ఇంట్లో ఏదో బ్రతుకుతున్నాను అనుకుంటుంటే అక్కడ ఒక పెద్ద శోధన రావడం, మళ్ళీ అక్కడి నుంచి పారిపోవడం, చెరసాల్లోకి వెళ్ళడం, ఒకటి కాదు రెండు కాదు, జీవితంలో ఎన్నో దెబ్బల మధ్యలో దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ బంధింపబడిన స్థితిలో నుండి దేవుడు స్వేచ్ఛతో ఆశీర్వాదంతో నింపి హెచ్చించాడు. వాక్య వాగ్దానం వీక్షిస్తున్న నీ జీవితంలో కూడా ఏదైనా బంధింపబడిన పరిస్థితుల్లో ఉన్నావా? ఒకవేళ ఏదైనా పాపం నిన్ను బంధించిందా? మనుషులు నిన్ను బంధించారా? సమస్యలు నిన్ను బంధించాయా? భయంకరమైన ఆలోచనలు నిన్ను బంధించాయా? ఆయా రకాల వేదనలు నిన్ను బంధించాయా? అయితే దేవుడు నిన్ను విడుదల చేయబోతున్నాడు. దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నువ్వేం అవ్వవు, నువ్వేం కృంగిపోకు. నా పని అయిపోయింది, ఇంక నేను కృషించిపోతాను, ఇంక నేను పైకి లేవను, నా బ్రతుకు ఏమైపోతుందో అనుకుంటున్నావా? విశ్వాసము కనుక దేవుని మీద పెట్టుకుంటే నువ్వేమవ్వవు. ఒకవేళ విశ్వాసాన్ని కోల్పోతే ఏమవుతావో నాకు తెలియదు, కానీ దేవుని యందు విశ్వాసం కనుక నువ్వు ఉంచుకోగలిగితే దేవుడు నిన్ను పైకి లేపుతాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఆ సమస్యలు ఎట్లా పోయినాయి అని నువ్వు ఆశ్చర్యపోయేలా దేవుడు చేస్తాడు. దేవుడు కృప నీకు తోడుంటుంది, నిన్ను ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఏకాంగులను సంసారులుగా చేసేవాడు, కుటుంబముగా చేయవాడు, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మలిచేవాడు. వారిలో ఒంటరైన వారిని 1000 మందిని చేస్తా అన్నాడు కదా. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, నిన్ను దేవుడు అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా, నీ చుట్టూరు అనేకులు ఉండేవారిగా, నేను ఒక కుటుంబీకునిగా, కుటుంబానికి కలిగిన వ్యక్తిగా, ఆదరించే వ్యక్తిగా, బలపరిచే వ్యక్తిగా దేవుడు నేను చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఈరోజు ఎవరు వారి జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో వారిని మీరు విశాలపరిచి విస్తరింపచేసి వారిని ఆశీర్వదించండి. బంధింపబడిన వారిని విడుదల చేసి వర్ధిల్ల చేస్తానో నీ బిడ్డలు ఏ సమస్యలో బంధింపబడ్డారో, ఏ అపవాది శక్తులతో బంధింపబడ్డారో విడుదల చేసి నీ కొరకు వాడుకోమని, హెచ్చించమని, వర్ధిల్ల చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.